మన ఇంటి వద్దనే కూర్చొని చిన్న వ్యాపారం చేసి కుటుంబాన్ని ఆదుకునే వేలాది మహిళలకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఉచిత కుటుంబ యంత్రం, ఉచిత టూల్ కిట్, ఉచిత శిక్షణ, ఇంకా కేవలం 5% వడ్డీతో 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఈ వీడియోలో ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలి, ఏ పత్రాలు కావాలి, 2025 కొత్త మార్పులు ఏవి అన్ని క్లియర్ గా చెప్దాం. 2023 సెప్టెంబర్ 17న మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం లక్ష్యం కుశల కర్మీలు, నైపుణ్యం ఉన్న మహిళలు తమ వృత్తిని అభివృద్ధి చేసుకోవడం. ఈ పథకం కింద 18 వృత్తులకి ప్రయోజనం లభిస్తుంది. టైలరింగ్ అంటే మహిళలకు ఈ పథకం చాలా ఉపయోగకరం. అయితే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద మహిళలకు అత్యంత ఉపయోగకరమైన 4 కీలక లాభాలు లభిస్తాయి. మొదటగా ప్రభుత్వం పూర్తి ఉచితంగా హోలీ కుట్టు మిషన్ యంత్రాన్ని అందిస్తుంది. రెండవది టైలరింగ్ కు అవసరమైన కత్తెర, మాపన టేప్, కటింగ్ టేబుల్, ఐరన్ బాక్స్, సూదులు, దారాలు వంటి వస్తువులన్నీ కలిపిన 15,000 విలువైన టూల్ కిట్ కూడా ఉచితంగానే ఇస్తారు. మూడవది 15 రోజుల పాటు పూర్తిగా ఉచిత శిక్షణతో పాటు ప్రతిరోజు 500 స్టైఫండ్ ప్రభుత్వం అందిస్తుంది. చివరిగా అత్యల్పమైన 5% వడ్డీతో మొదట ₹1,00,000 రుణం, ఆ రుణాన్ని సకాలంలో చెల్లిస్తే మళ్ళీ 3 లక్షల వరకు అదనపు రుణం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ 4 ప్రయోజనాలు కలిసి మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా నిలబెట్టేందుకు ఎంతో ఉపయుక్తం అవుతాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా అవసరం. అభ్యర్థి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో మొబైల్ నంబర్, తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా అవసరం అవుతుంది. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాలా సులభంగా పూర్తవుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేయడం చాలా సులభం. ముందుగా ఈ శ్రమ్ పోర్టల్ లో మీ మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసి వచ్చిన ఓటీపీను నమోదు చేయాలి. ఆ తర్వాత అధికారిక వెబ్సైట్ pmvishwakarma.gov.in కు వెళ్లి ఈ శ్రమ్ తో నమోదు చేసుకోండి అనే ఎంపికకు క్లిక్ చేయండి. తదుపరి దశలో మీ ఆధార్ సంఖ్యను నమోదు చేసి వృత్తిగా టైలర్ ను ఎంపిక చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. చివరగా మీ గ్రామంలోని సిఎస్సి సెంటర్ లేదా పంచాయతీ కార్యాలయంలో బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేస్తే దరఖాస్తు ప్రాసెస్ పూర్తవుతుంది. 2025లో ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఇప్పుడు కుశల కర్మీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వబోతుంది. అలాగే మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం పొందారు. శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ఆన్లైన్ శిక్షణను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు ముందుగా ఇచ్చే టూల్ కిట్ విలువను పెంచుతూ ఇప్పుడు దాన్ని ₹15,000 వరకు పెంచారు. ఈ మార్పులన్నీ పథకం ప్రయోజనాలను మరింత పెంచుతున్నాయి. ఈ పథకం మహిళల జీవితాన్ని మార్చే సామర్థ్యం ఉంది. ఇంట్లోనే కూర్చొని సొంత వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న ప్రతి మహిళ ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల వీడియోల కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.